నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేయండి. టీడీపీ అభ్యర్థులకు పీ ఫారాలను అందించిన చంద్రబాబు. అమర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడం సరికాదు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు. పాడేరు మోదకొండమ్మను దర్శించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సీఎం జగన్ బస్సు యాత్రకు జన నీరాజనం. జగన్ సమక్షంలో చేరిన టీడీపీ పలువురు నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు ఆదివారం విశాఖ జిల్లాలోని గోపాలపట్నం ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు జగన్ కు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు, మహిళలు పార్టీలో చేరారు. భోజన విరామం అనంతరం సాయంత్రం ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దెలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీపీ కాలనీలో పర్యటించి ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు అభ్యర్థులతో మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కోరారు. ఇటీవలే అరేలవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ విషయంలో అసలైన నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం అన్యాయమని ప్రముఖ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు విచారం వ్యక్తం చేశారు. అరేలవలోని దుర్గా బజార్ వద్ద అమర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ హత్య కేసులో ఒక మహిళా నేత ప్రధాన నిందితురాలు కావడంతో పోలీసులు కావాలనే కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, హత్య కేసు నమోదు చేసిన నిందితులు 12 మందిలో 2 మైనర్లు ఉన్నారన్నారు. అక్రమ సంబంధం ఉందని, ఆమెతో గొడవ జరిగిందని, ఆ క్రమంలో హత్య జరిగిందని అంటున్నారు. అమర్ ట్రస్ట్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాడని వివరించారు. విజయలక్ష్మికి అమర్ కుటుంబంతో మంచి పరిచయం ఉందని, దానిని ఆసరాగా తీసుకొని అమర్ కుటుంబం వద్ద నుండి 50 తులాల బంగారం తీసుకొని తిరిగి ఇవ్వలేదు అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అమర్ ద్వారా స్థానికంగా నివసిస్తున్న వారి వద్ద నుంచి సుమారు 1.5 కోటి వసూలు చేసిందని వివరించారు. దీనిపై స్థానికంగా ఉన్న యువత అమర్ పై తీవ్ర ఒత్తిడి తేవడంతో అమర్ విజయలక్ష్మిపై ఒత్తిడి తెచ్చాడని, దాంతో కొంత సొమ్ము వాపస్ చేశారని చెప్పాడు. డబ్బు లావాదేవీలో ఇరు వర్గాలకు గొడవలు ఉన్నాయని తెలిపారు. సొమ్ము వాపస్ చేస్తానని, చిన్న సెటిల్మెంట్ ఉంది, నీకు ఇవ్వాల్సిన నగదు ఇచ్చేస్తా, నగదు కోసం రమ్మని చెప్పి అమర్ను హత్య చేయడం జరిగిందని, ఇది అంతా తమకి పూర్తి ఆధారాలు ఉన్నాయని అచ్యుతరావు గుర్తు చేశారు. న్యాయం గురించి పోరాడుతూ ఉన్నారు. మరి అమర్ని చాలా కిరాతకంగా చంపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఆ చంపబడిన విషయంలో పోలీసు వారు మనకి 100కు 100% న్యాయం చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ కూడా మంచి సెక్షన్స్ వేస్తామన్నారు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది. నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని, మౌలిక సదుపాయాలు శాతం అందివ్వలేకపోయారని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉంది. 10 తరాల రావణుణ్ణి అంతం చేయడమే మనందరి కర్తవ్యమన్నారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు. అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ రోజు నేను ఎక్కువసేపు కొత్తపల్లి గీత మేడం కూడా స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ కూడా గంగులయ్య గారు, అలాగే సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చేవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి ర్యాలీకి విచ్చేసిన ర్యాలీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే
పాడేరు రెగ్యులర్గా వస్తున్నాను, అయినా కూడా మీరు చక్కగా ఆదరిస్తారు. ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు, కానీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను బాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలామంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, ఇల్లు 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలకు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి, లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటున్నాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లాన్లకి తెచ్చుకున్నాము, ట్రైపాల్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ల కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిల్లు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు, మహిళలు 2 కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు, కానీ ఈరోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జిగా పార్క్ పార్లమెంట్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లలో ఎన్నికల ర్యాలీని ఉత్తర బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ మా పైన చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఇది ఒక నిదర్శనము. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి నేను విష్ణుకుమార్ రాజుగా ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అత్యధికమైన మెజారిటీతో గెలిపించడానికి జనసేన నాయకులు అందరూ, శంకు వెంకటేశ్వరరావు, మేడం గారు, ఉషా కిరణ్ గారు, జనసేన నాయకుడు బొడ్డేపల్లి రఘు గారు, అందరూ మిగిలిన వారు అందరికీ కూడా నా యొక్క పేరు పేరుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ, జనసేన నాయకుడు ఏదైతే సూచించాడో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము తప్పనిసరిగా ఇక్కడ విజయం మాకు చేకూర్చేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం మా ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బచావ్ అనే నినాదంతో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని గెలిపించాలని జనసేన పార్టీ, టీడీపీ పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని, అట్లానే చాలా అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ఉదంతాలు తేవడం జరిగింది. జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదని, ఈ ఉదంతాలన్నింటినీ కొట్టిపడేసి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఉందని తెలియజేయడానికి ఈరోజు ఇంత భారీ బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఏ పరిస్థితుల్లోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారిని కూటమి అభ్యర్థి కింద గెలిపించుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలన్న ఆశయంతో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించి ఆలోచన చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మరి బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా
మరి విష్ణుకుమార్ రాజు గారు అలాగే ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మేమందరం జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఆ అభ్యర్థులు ఇద్దరి గెలుపు కోసం కూడా కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామన్న విషయాన్ని తెలియజేస్తారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్న ముస్లింలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హైదర్ అలీ సింకా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ విభాగం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో హైదర్ అలీ సింకా మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉంటూ అహర్నిశలు పనిచేస్తున్న స్థానిక ముస్లిం నేతలకు సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ జెండా మోయని జనసేన పార్టీ నుంచి వచ్చిన కొత్త వ్యక్తికి సీటు కేటాయించిందని, డబ్బుకు అమ్ముడుపోయి కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకొని ముస్లింలకు సీటు కేటాయించాలని, సామాజిక న్యాయం చేయాలని సింకా డిమాండ్ చేశారు. ఇచ్చాపురం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక్క ముస్లింకి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. మైనార్టీ ముస్లింలే మాకు అండ అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముస్లింలను చారులో కరివేపాకులాగా తమ స్వార్థం కోసం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. మరియు మా రాకేష్ రెడ్డి గారికి అన్ని తెలిసిండు కూడా మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన కంటే రూపాయి ఎక్కువ ఇస్తాం. మా కొత్తరాజు గారు, మా రఘువరెడ్డి గారు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని ఆశించామండి. ఈ 5 సంవత్సరాల్లోనే మేమంతా కష్టపడి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకి కూడా బీసీ సోదరులందరూ కూడా కలిపి ఇవాళ ఎన్నో కార్యక్రమం చేసామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలోని మేము దన్నుగా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒక బిల్డింగ్ కూడా లేదు. ఆ టైంలో కూడా మా సొంత హోటల్లో ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా వాళ్ళకి చర్చలు ఇచ్చామండి. వాళ్ళకి మీరు మా హోటల్లో పెట్టుకోండి మీటింగ్లు అని చెప్పి ఇవాళ ఇచ్చామండి. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు ప్రభావం చేసింది. ఇవాళ ఇచ్చాపురం నుంచి పట్టుకొని విజయవాడ వరకు ఇప్పటి వరకు ఒక్క టికెట్ కూడా ముస్లిం సోదరులకు ఇవ్వలేదు. దానికి కారణం ఇవాళ ముస్లిం సోదరులకి ఎక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఏ పార్టీ కూడా ముస్లిం సోదరులకు ఇవ్వలేదు. ఇచ్చాపురం నుంచి పట్టి శ్రీకాకుళం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇస్తుందా అని ఆశించాం. కానీ ఇప్పటికీ కూడా మించిపోయింది లేదండి. కాంగ్రెస్ పార్టీకి శర్మిల మేడం గారు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నామండి. నాకే కాదు, ఎవరికి ఇచ్చినా పర్లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక టికెట్ ఇవ్వండి. ముస్లిం సోదరులకి లేని పడాల ఎడల మీకు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులు, మాజీ పిసిసి అధ్యక్షులు, రఘువరెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు, వాళ్ళకి తెలుసు ఇవాళ ముస్లిం సోదరులు ఎంతమంది ఉన్నారు. ఇవాళ కరోనా టైంలోని కాంగ్రెస్ పార్టీకి అండగా ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఉండి పనిచేశారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక టికెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ మాకు ద్రోహం చేశారు. కాబట్టి ఇవాళ ప్రెస్ పెట్టవచ్చు. ఇవాళ ఇక్కడ ఓటు శాతం పెరుగుతుందన్న ఉద్దేశంతో, పెంచాలన్న ఉద్దేశంతో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇవాళ రాహుల్ గాంధీ మా మైనార్టీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేయండి. టీడీపీ అభ్యర్థులకు పీ ఫారాలను అందించిన చంద్రబాబు. అమర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేయకపోవడం సరికాదు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు. పాడేరు మోదకొండమ్మను దర్శించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సీఎం జగన్ బస్సు యాత్రకు జన నీరాజనం. జగన్ సమక్షంలో చేరిన టీడీపీ పలువురు నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.